ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను కొందరు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. లోకేష్ జన్మదినోత్సవం గురువారం అయినప్పటికీ విద్యార్థులు ముందస్తుగానే వేడుకలు నిర్వహించారు. సాయి, తేజ, అతని మిత్ర బృందం ఆధ్వర్యంలో గాంధీ ఆశ్రమంలో కేక్ కట్ చేసి ఆశ్రమ వాసులకు అన్నదానం చేశారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని యువకులను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినోత్సవం అడ్వాన్స్గా రేపు వారి జన్మదినోత్సవం యాక్చువల్గా, కానీ మిత్రులు, వారి అభిమానులు ముందుగా శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ముఖ్యంగా యువ నాయకుడిగా మరి యువత వాళ్ళ బాధ్యతగా తీసుకున్నారు. ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని మరి ప్రశాంత వాతావరణంలో జరపాలంటే మరి నాయకత్వం వహించే వాళ్ళు ధీరోదాత్తులై ఉండాలి, శక్తివంతులై ఉండాలి, సహనవంతులై ఉండాలి. మన భారతదేశ స్వాతంత్రోద్యమంలో కూడా యువకుల పాత్ర ఎంతో ఉన్నది, చరిత్ర మీ అందరికీ తెలుసు. అటువంటి చరిత్రలోనే మనము యువతరాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ప్రత్యేకంగా గాంధీ ఆశ్రమానికి వచ్చి గాంధీ గారి ఆశీస్సులు మా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారికి అందజేయాలని అడగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక్కటే విషయం, ఇది మనందరి బాధ్యత. ఏ పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల సేవ చేయడానికి వచ్చారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ప్రజాసేవకుల్ని గౌరవంగా ప్రభువులుగా కొలవలసిన ఆవశ్యకత ఉంది. వారి యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారికి యోగక్షేమాల కోసం భగవంతుని ప్రార్థించాలి. ఒక ఆఫీసరు ఎంప్లాయీస్ ఎంతైతే ఉందో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అంతా, అదేవిధంగా లోకేష్ గారు మరి మొన్న ఎంతో శ్రమించి చేశారు. ఈ విధానంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటే ఎవరి పార్టీని వాళ్ళు గౌరవించుకోవాలి, కానీ అదే సమయంలో ఇతరులని దూషించే పద్ధతిగా ఉండకూడదు. వ్యక్తిగత దోషం లేదు, సిద్ధాంతపరంగా పరిపాలన చేయాలని మరి నారా లోకేష్ గారు ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండాలని, జాతిపిత మహాత్మా గాంధీ దివ్యానుగ్రహం వారికి కలగాలని ఆయన జన్మదిన సందర్భంగా అడ్వాన్స్గా తెలియజేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు జన్మదిన సందర్భంగా ఆయన్ని రేపు పుట్టినరోజు ఇన్ అడ్వాన్స్గా మన తెనాలిపట్నం నందు బురిపాలెం రోడ్లో ఉన్న గాంధీ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఐటీ మినిస్టర్గా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకొస్తూ ఎన్నో రంగాలని ఎదుర్కొంటూ ఆయన తీసుకొచ్చే పెట్టుబడులు కానీ ఏదైనా కానీ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే ఆయన ఇంకా మంచి స్థానాల్లోకి వెళ్ళాలని, మంచి పదవులు పొంది ఎన్నో ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన పుట్టినరోజు రేపు సందర్భంగా చేయడం